నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపురం గ్రామంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకయ్య పర్యటించారు. ఈ నెల 15వ తేదీన గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంతో విషయం తెలుసుకున్న భక్కి వెంకయ్య గ్రామానికి చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. స్థానిక ఎస్సీ కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు కావాలని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా వివాదం సృష్టిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్కి వెంకయ్య మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని మెదక్ జిల్లా ఎస్పీని ఆయన ఆదేశించారు. చట్ట ప్రకారం నిందితులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే గ్రామస్తులందరితో చర్చించి విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుల్లారా, అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే, అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఏం చేస్తారు, బొమ్మను మా ఇంట్లో మేము మాది కొల్లమా అన్న దాని మీద ఆడోళ్ళు మగోళ్ళు అని మమ్మల్ని మేము ఎక్కడ పోయి మాట్లాడేసరికి కూడా మేము వెనుకకు రాము సార్. అంత ముందు మీరు ముందుంటే మీ వెనుక మేము సహాయకారం మేము వస్తాం సార్. దయచేసి రామమ్మ నేను మీకు అండగా ఉంటా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మీకు అండగానే ఉంటాడు. నేను అండగా ఉండే ఏర్పాటు చేపిస్తా. అంబేద్కర్ విగ్రహం అక్కడనే పెడదాము, ఇబ్బంది ఏం లేదు. కానీ గ్రామస్తులందరినీ కూర్చుండబెట్టి మాట్లాడి మనం పరిష్కారం చేసుకుందాము. మీకు నేను ఏది ఉన్నా నేను ఉంటా, మీరు భయపడకుండా. జై భీమ్. మన పత్రికా ప్రతినిధులకు, వెంకటాపురం గ్రామ దళిత సోదరులకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు, మా తోడు వచ్చినటువంటి దళిత నాయకులకు అందరికీ, వెంకటాపురం గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, అంబేద్కర్ గొప్ప మహనీయుడు. ఆయన ఎక్కడ పెట్టినా కానీ స్వాగతించాలి, హర్షించాలి. ఎక్కడ పెట్టినా ఆ పెట్టిన స్థలం పవిత్రమైతుంది. అంబేద్కర్ గీడబెట్టినాము, గాడబెట్టినాము అనేటువంటి ఘర్షణ వాతావరణం అనేది వద్దు. ఏది ఏమైనా ఈ యొక్క చట్టం తన ప్రాంతాన్ని చేసుకుంటారు. నేను ఒకటే కోరుతూ ఉన్నా, పోలీస్ శాఖ వారిని, నేను ఆదేశిస్తున్న పోలీస్ శాఖ వారిని, మీరు సత్వరమే అంబేద్కర్ మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను మీరు రిమాండ్ చేసి జైలుకు పంపాలి. మీరు పంపకపోవడం వల్లనే ఇవన్నీ సమస్యలు జరుగుతున్నాయి. నేను తొందరగా 24 గంటలల్లా నేను ఎస్పీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు 24 గంటలల్లా మీరు తక్షణం అరెస్ట్ చేసి జైలుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మరి జైలుకు పంపకపోతే, మీరు అరెస్ట్ చేయకపోతే ఎస్సీ/ఎస్టీ కమిషన్ తరఫున చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనో మేము చర్య తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా వెంకటాపురం గ్రామంలో అందరం అన్నదమ్ములము, దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, అన్ని వర్ణాల ప్రజలు అన్నం కూర్చుని అన్నదమ్ముల లెక్క మనం జీవించవలసిన పరిస్థితి ఉంటుంది. ఇలా అంబేద్కర్ కోసం మనం పంచాయతీ పెట్టుకొని గ్రామంలో మనం జీవించలేకుంటే మనం ఉండలేము. ఇది వర్గ పోరాటం వద్దు. ఇది వర్గ పోరాటం మంచిది కాదు సమాజానికి. ఈ సభ్య సమాజంలో 75 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి వాతావరణం వస్తుందంటే ఇది చాలా సిగ్గుసేటు. ఇది రాకూడదు. ఇది ఒక సమస్యను తుంచివేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మనం అందరం అన్నదమ్ములకు కలిసి ఉండాలి. నేను ఒక వెంకటాపురం గ్రామ దళితులను ఒకటే కోరుతూ ఉన్నా, మేమందరం మీకు అండగా ఉంటాం. మీ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉంటారు. నేను ఆయనతో కూడా మాట్లాడతా, మైనపల్లి హనుమంతరావుతో మాట్లాడతా, రోహిత్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతా, ఎస్పీ గారితో మాట్లాడతా. మనం అందరం ప్రశాంతమైన వాతావరణంలో జూన్ 4 తర్వాత ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత కూర్చుని మనం విగ్రహం ఏర్పాటు చేసుకుందాం. అప్పటిదాకా మీరు ఎంతో సహనం పాటించాలని నేను కోరుతూ ఉన్నా. ఈ లోపల వాళ్ళను ఏదైతే విగ్రహం ధ్వంసం చేసిండ్రో వాళ్ళని తక్షణమే అరెస్ట్ అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా.